గుంటూరు సిఐడి కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సిఐడి విచారణకు హాజరైన ఎన్ఆర్ఐ యష్ కోసం తెలుగు యువత కార్యకర్తలు, విద్యార్థి నేతలు సిఐడి కార్యాలయానికి భారీగా చేరుకున్నారు. కార్యాలయానికి వెళ్లేందుకు అనుమతి లేదని అడ్డుకోవడంతో సిఐడి పోలీసులు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తక్షణమే ఎన్ఆర్ఐ యష్ ను విడుదల చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సిఐడి కార్యాలయం వద్ద గందరగోళం నెలకొంది. జగన్మోహన్ రెడ్డి తొత్తుల్లాగా వ్యవహరిస్తున్నటువంటి పోలీస్ విభాగంలో ఉన్నటువంటి సిఐడి వాళ్ళు కూడా ఇదే సర్వీస్ని ఇదే స్థాయిలో కూడా మళ్ళీ ఇదే డ్యూటీలు మీరు మా ప్రభుత్వంలో చేయాల్సి వచ్చింది. మీరు ఇదే గుర్తుపెట్టుకొని ఎవరితో ఎలా ప్రయత్నించాలో కూడా మీరు తెలుసుకోవాలా. మీరు ఇక్కడికి ఇది గవర్నమెంట్ ఆఫీస్ ఉన్నప్పుడు ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. మా రిప్రజెంటేటివ్ మా పర్సన్ ఉన్నప్పుడు మేము ఖచ్చితంగా ఇక్కడ ఉంటాం. మీరు ఎందుకున్నారు ఇక్కడ? ఇవన్నీ ఎవరు అడగటానికి కూడా రైట్స్ లేవు. అదిగాక అతను కోర్టు ఆదేశాల ప్రకారం ఇక్కడికి వచ్చాడు కాబట్టి మేము ఖచ్చితంగా ఆదేశాలను పరిశీలిస్తాం. ప్లస్ మన కోర్టు డైరెక్షన్ని మేము సామాజిక వాదాన్ని మేము బలపరుస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ యాష్ను తీసుకురావడమే ఒక దుర్మార్గంలో భాగం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో ఎన్ని రకాల పోస్టులు చేసినా, ఎన్ని రకాల కామెంట్స్ చేసినా ఇంతవరకు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుని కానీ కార్యకర్తను కానీ ఈ 5 సంవత్సరాల్లో సిఐడి ఆఫీసులో తీసుకొచ్చిన దాఖలాలు ఇంతవరకు లేవు. చిన్న చిన్న వాటికి కూడా సిఐడి కార్యాలయాల్లో తీసుకొచ్చి దారుణంగా హింసించే అంత పరిస్థితి ఈ సిఐడి వ్యవస్థ తయారైంది. సిఐడి వాళ్ళు యూనిఫామ్ ఎలా ఉండవు కాబట్టి వాళ్ళు మెడల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టవల్ కట్టుకొని, మెడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టవల్ వేసుకొని ఇక్కడ తిరిగితే చాలా బాగుంటుందని పరిస్థితి కనపడతా ఉంది. చట్టం వాళ్ళింటో చుట్టంలాగా మేము ఏదైతే వచ్చి ఎన్ఆర్ఐ టీడీపీ నాయకుడు యాష్కి అక్కడ కనీసం భోజనాలు కానీ ఏమీ లేకుండా లోపల హింసిస్తున్నారనే ఒక తెలిసి మేము ఇక్కడికి వస్తే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోకపోతే మీ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామని చెప్పి సాక్షాత్తు ఒక సిఐ, ఒక సర్వీస్లో ఉన్నటువంటి గవర్నమెంట్ అధికారి ఈ రకంగా మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం. కార్యాలయం ఏర్పాటు చేసుకోవటం, సిఐడి కార్యాలయం అంటే ఏమన్నా దేవాలయమా, లేకపోతే కొంతమంది వ్యక్తులు అక్కడికి రావాలా, లేకపోతే ఆంక్షలు ఏమైనా ఉన్నాయా? ప్రజలు ఎక్కడికైనా స్వచ్ఛందంగా ఆ కార్యాలయం ఏం జరుగుతుంది, ఎందుకు హింసిస్తున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. సామాన్య మానవుడికే రక్షణ లేనప్పుడు ఇట్లా రక్షణ వలయంలో ఇలాంటి విషయాలు దాపరికంగా దాచడం చాలా దుర్మార్గం విషయం. సిఐడి అధికారులు కూడా ఎంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది? ఒక సామాన్య మానవుడు చూస్తానంటే చూపించండి, మీకేమైంది నష్టం? ఎస్సీ ఎస్టీ కేసులు ఇలాంటి భయభయాన్ని వాతావరణం. సామాన్య మానవుడు పోలీసులు రక్షణ నిలయంగా ఉండాలి. రౌడీ పాత్ర పోషించకూడదు. ఒక ప్రధాన పాత్ర పోషించాల్సిన పోలీసు అధికారులే ఒక దౌర్జన్యంగా ఎవరైతే ఉన్నారు మిమ్మల్ని ఏమని అడిగారు, మేము వెళ్ళి ఆ యాష న్యాయబద్ధం చూస్తామండి సిఐడి అధికారులని చెప్పారు. అంత మాత్రాన ఏమో ఈ రాష్ట్రం అంతా అతలాకుతలం అయిపోయినట్టు, ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్టు మీరు ఆగమేఘాల మీద అధికారులను పిలిపించి ఎస్సీ ఎస్సీ కేసు పెట్టండి, వీళ్ళ దౌర్జన్యాలు నశించాలి. ఏంటది? ఒక పోరాటంలో ఉంది కానీ సామాన్య మానవుడు చూపించే విధంగా ఏమాత్రం లేదు. ఇక మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. ప్రియాంక, గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఈ రోజు సిఐడి ఆఫీస్ కి విచారణ నిమిత్తం ఎన్ఆర్ఐ బొద్దులూరు ఎస్ఎస్టీని కూడా ఈ రోజు ఉదయం 11 గంటలకు విచారణకు పిలిచిన నేపథ్యంలో ఉదయం అతను విచారణకు వచ్చాడు. అయితే సమయం 3:30 గంటలు దాటుతున్నప్పుడు కూడా ఎస్ఎస్టీ విచారణ ఏమైంది, ఎప్పుడు బయటికి పంపిస్తారని తెలుసుకునేందుకు తెలుగు యువత, తెలుగు విద్యార్థి నేతలు కొంతమంది సిఐడి కార్యాలయం వద్దకు రావడం జరిగింది. తెలుగు విద్యార్థి జిల్లా అధ్యక్షుడు మన్నవ్ మోహన్ కృష్ణ, తెలుగు యువత నేత రాయపాటి అమృతతో పాటు మరి కొంతమంది వచ్చి సిఐడి కార్యాలయంలో ఎస్ఎస్పీని ఎన్ని గంటలకు బయటికి పంపిస్తారు, మధ్యాహ్నం భోజనం చేసాడో లేదని కనుక్కునేందుకు కూడా కార్యాలయం వద్దకు రాగా వారిని అక్కడికి అనుమతి లేదు అంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే కూడా సిఐడి సిబ్బంది అయితే వారికి వారించడం జరిగింది. అయితే తమ నాయకుడు, తమ వ్యక్తి లోపల ఉన్నప్పుడు కనీసం సమాచారం చెప్పడానికి కూడా చెప్పకుండా బయటికి వెళ్ళిపోమంటూ తమపై దురుసుగా ప్రవర్తించడం సరైనది కాదని వాళ్ళు ప్రశ్నించిన నేపథ్యంలో సిఐడి సిబ్బందికి తెలుగు యువత టిఎన్ఎస్ఎఫ్ నేతల మధ్య తీవ్ర వాగ్వివాదం అయితే చోటు చేసుకుంది. ఇదే సమయంలో
ఒక సిఐడి అధికారి తమ విధులకు ఆటంకం కలిగిస్తారని చెప్పి ఎస్సీ కేసు పెడతారంటూ కూడా టీడీపీ నేతలను కూడా బహిరంగంగా బెదిరించిన నేపథ్యంలో వారు అతనిపై కూడా అతనికి అతను అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న నగరంపాలెం పోలీసులు కూడా సిఐడి పోలీసులు సమాచారం ఇవ్వడం, నగరంపాలెం పోలీసులు రంగంలో దిగి టీడీపీ నేతలను అక్కడి నుంచి పంపించేసిన నేపథ్యంలో పరిస్థితి అయితే ఇప్పుడు సద్దుమరిగింది. అయితే ఎస్ఎస్సీని ఎన్ని గంటలకు పంపిస్తారో అసలు విచారణ ఏం చేస్తున్నారు, పార్టీ వారిని ఏ నోటీస్ ఇచ్చిన తర్వాత ఇది 3వసారి గత నెల 23వ తేదీన అతను అరెస్ట్ చేసి పార్టీ వారిని ఏ నోటీస్ ఇచ్చారు. ఈ నెల 11వ తేదీన తిరుపతిలో సిఐడి కార్యాలయంలో విచారణ పేరుతో పిలిపించారు. ఈ రోజు 3వ రోజున పార్టీ వారిని ఏ నోటీస్ ఇచ్చిన వ్యక్తికి రోజంతా విచారణ చేసి ఏం చేస్తున్నారంటూ కూడా తెలుగు విద్యార్థి నేతలు అయితే ప్రశ్నించిన నేపథ్యంలోనే ఈ వాగ్వివాదం చోటు చేసుకుంది. మరి ఇంకా గుంటూరు సిఐడి కార్యాలయంలోనే ఎస్ఎస్సీ బొద్దులూరి ఉన్న నేపథ్యంలో అతను ఎన్ని గంటలకు పంపిస్తారు, ఎప్పుడు పంపిస్తారు, పంపిస్తారా లేక అరెస్ట్ చేస్తారనే కోణంలో కూడా చర్చ అయితే జరుగుతుంది ప్రియాంక.